విజయవాడలో డయేరియా కేసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం విజయవాడలో డయేరియా బాగా ప్రబలుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? భోగి ఇప్పటిదాకా అయితే మాత్రం నిన్న సాయంత్రం వరకు 23 కేసులు, ఆ తర్వాత కూడా వచ్చిన కేసులు కలుపుకుని మొత్తం 38 కేసులు అయితే మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన 20 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. ఇంకొక పక్కన చూస్తే ఇక్కడికి రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడికి వరుసగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 6 అలాగే ఇప్పుడు కూడా మనం లైవ్ లో ఉండగానే ఒక 3 కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ అందరికీ కూడా కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అలాగే ఇంకొక పక్కన మున్సిపల్ సిబ్బంది కూడా మొత్తం 10 టీంలుగా స్థానికంగా కూడా వెళ్లి సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఏఎన్ఎం అలాగే ఒక ఆశా వర్కర్ ఉండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశం మీద కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రోగి తాలూకా బంధువులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు? రాత్రి నుంచి వాంతులండి, వీరాసనాలు, ఏమీ తినలే. అలా ఫ్యామిలీ అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. బెంగెట్టుకొని టెన్షన్లోని గ్యాస్ వచ్చేసింది. సో వాళ్ళందరికీ ఎలాంటి కండిషన్లో హాస్పిటల్ ఒకళ్ళు 2 పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి. ఇక్కడ బస్ స్టాండ్ కాడ 2 పిల్లలు ఉన్నారండి. మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవుతున్నారు అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే యాక్చువల్గా ఏదైనా వాటర్ తాగడం వల్ల లేదా తినడం వల్ల దేని వల్ల వచ్చిందండి? కాదండి, 2 రోజులు మట్టి అన్నం తినవా, పిల్లల హాస్పిటల్లో ఉన్నారు. దానివల్ల కొంచెం ఎందువల్ల వాటర్ చేంజింగ్ వల్ల దేనివల్ల తెలియదు. మళ్ళీ మిల్టర్ వాటర్ తెచ్చి కాసి చల్లారి పెట్టుకుని తాగచ్చు. దేనికి వచ్చిందేమో. మొత్తం 5 హాస్పిటల్లోనే ఉన్నాం. సో అది మొత్తం కుటుంబం మొత్తం అంతా ఆసుపత్రిలోనే ఉన్నారనేసి అయితే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఎటువంటి కండిషన్లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు? మోషన్స్ అండి, బాగా విపరీతమైన మోషన్స్ అవుతున్నాయి. 3 నిన్న మధ్యాహ్నం నుంచి అవుతుంది. ఇప్పుడు వరకే తగ్గలేదు. ఇక్కడ టాబ్లెట్లు తీసుకుని వెళ్ళాము, అయినా తగ్గలేదు. అంటే ఏమైనా వాటర్ నీళ్లు తాగడం వల్లనే అంటున్నారు. మరి ఎర్రగా వస్తున్నాయి నీళ్లు. మరి ఏమన్నారు అధికారులు, ఏం చెప్తున్నారు దాని గురించి తెలియదు. సో అది పరిస్థితి. ఖచ్చితంగా అయితే నీళ్లు ఎర్రగా వస్తున్నాయని అయితే క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడైతే కంటిన్యూస్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే అందరూ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.